పోలవరానికి మరో 2705 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి జలశక్తి ఆర్థిక శాఖలో పచ్చజెండా ఊపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5512 కోట్లు ఇచ్చింది. ఇన్ని నిధులు కేంద్రం ఇవ్వడం ఇదే తొలిసారి. దీని మీద పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రోటాక్స్ క్రియేటెడ్ బై ప్రకాష్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో డైలీ ఆంధ్రప్రదేశ్ ఒక న్యూస్ అప్డేట్స్ వీడియోస్ గా వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి మరెన్నో వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. లేటెందుకు ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సుమారుగా మరో 2705 కోట్లు అడ్వాన్స్ గా విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి ఇక్కడికి ఒక విడతలోనే ఖాతాకు చేరనున్నాయి. తాజాగా ఇచ్చిన ఈ అడ్వాన్సులతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పోలవరానికి 5512 కోట్లు ఇచ్చినట్లయింది. ఇందులో 545 కోట్లు అడ్వాన్సులు ఇచ్చినట్లే లెక్క. పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు. పైగా గతంలో మొదట రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇలాంటిది ఇప్పుడు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5000 కోట్లు పైగా అడ్వాన్స్ ఇచ్చింది. కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడంతోనే ఇది సాధ్యమైందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గతంలో ఎన్నడూ ఇంత వేగంగా నిధులు రాబట్టిన దాఖలు లేవని పోలవరం అధికారులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే 12157 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ గా ఇచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. తర్వాత 2807 కోట్లు ఇచ్చింది. ఇందులో పాత బిల్లులు బకాయిలకి కొంత అయితే 2348 కోట్లు అడ్వాన్స్ నిధులే ఇచ్చేందుకు ఫైలు ముందుకు కదిలింది. తొలి విడత 1300 కోట్లకి అనుమతి ఇచ్చింది. రెండో విడత 2705 కోట్లకి అడ్వాన్స్ పోలవరం అధికారులు, పోలవరం అథారిటీ, కేంద్ర జలశక్తి శాఖ వరకు ఫైలు నడిచిన ఆ తర్వాత ఆర్థిక శాఖలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 1300 కోట్లకే ఇచ్చేలా ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. తిరిగి ఫైలు కేంద్రం జలశక్తికి చేరింది. రాష్ట్ర పెద్దలు కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాత మళ్ళీ ఆ ఫైల్లో కదలిక మార్పు వచ్చాయి. దీంతో 2705 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వారంలోనే ఆ నిధులు రాష్ట్రానికి రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం బడ్జెట్ లో కేటాయించిన నిధులన్నీ వచ్చినట్లే. రాబోయే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 5936 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది. ఈ నిధులు పూర్తిగా ఇప్పుడు ఇచ్చిన నిధుల్లో 75% వరకు ఖర్చు చేసి ధృవీకరణ పత్రాలను సమర్పిస్తే ఏప్రిల్ తర్వాత మళ్ళీ కొత్త నిధులు తీసుకోవచ్చు. ప్రస్తుత నిధులతో 6 నెలల పాటు పోలవరం పనులకు ఎలాంటి దోకా ఉండబోదని అధికారులు పేర్కొంటున్నారు. పోలవరం ప్రాజెక్టుపై తర్వాత వరుసగా భేటీలు జరగనున్నాయి. మార్చి 18న కేంద్ర జలసంఘంలో డిజైన్ విభాగం డైరెక్టర్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర జలశక్తి కార్యదర్శి దెబ్బాశ్రీ ముఖర్జీ సమావేశానికి ముందు ఇలాంటి ఒక సమావేశం ఒకటి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ పురోగతిని సమీక్షించేందుకు మార్చి 15న ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది. పోలవరంపై అంతర్రాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసు అనుసంధానంగా తెలంగాణ రాష్ట్రంలోని అంశాలు పరీక్షించేందుకు మార్చి 27న ఒక సమావేశం పోలవరం అథారిటీ ఏర్పాటు చేసింది. ఇంతవరకు కేంద్రం ఏ ఆర్థిక సంవత్సరంలోనే ఎన్ని నిధులు ఇచ్చింది అనేది చూద్దాం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 439.47 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1867 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందజేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1645 కోట్ల రూపాయలని అందజేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3669 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2969 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 875 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందజేసింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 1089 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందజేసింది. 2021-2022లో 2635 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 905 కోట్ల రూపాయలని అందజేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 534 కోట్లని అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా వీడియోని చూసారు కదా. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులను అందించడానికి కారణం ఏంటనేది కామెంట్స్ లో పెట్టండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.